ఓం. 12 గంటల వరకు చేయాలి. సంకీర్తన సత్సంగం రెండు కూడా రెండు కళ్ళు లాంటివి. సంకీర్తన వల్ల మనసు మెత్తబడిద్ది, సత్సంగం వల్ల చిత్తంలో విత్తనం వేయబడిద్ది. విత్తనం లేకుండా భూమి ఎంత సాగు చేసినా ఏం చేసుకుంటాం చెప్పండి? అలాగే మంచి ప్రవర్తన రావాలంటే మంచి మాట వినాలి, మంచిని ఆదర్శంగా తీసుకోవాలి, మంచిగా జీవించాలి. ఆంజనేయ స్వామి ఇంగ్లీష్ వాళ్ళ లెక్కల ప్రకారం బ్రిటిష్ వాళ్ళు మనం 200 సంవత్సరాలు పాలించారు. అందులో భాగంగా వాళ్ళు అనేక రకాలుగా అన్వేషణ చేస్తే తేలింది ఏమిటంటే రామాయణం, రాముడు, రామాలయాలు ఎందుకు ఇంతగా ప్రభావితం చేసినాయి, దేశం మొత్తం ఎందుకు ఇలా ఉన్నాయి, ఎందుకు ఇంత ఆరాధిస్తుంటారని వాళ్ళు పరిశోధన చేస్తే ఈ రామాయణం అనేది గొప్ప ఆదర్శ గ్రంథం అని, ఇది 7000 సంవత్సరాలకు పైన చరిత్రగా గడిచిందని వాళ్ళు తేల్చారు. అంటే ఒక మనిషి చరిత్ర 7000 సంవత్సరాలు గుర్తుపెట్టుకున్నంత గొప్ప చరిత్ర రామాయణం, రామాయణ గ్రంథం, ఆంజనేయ స్వామి, రాముడు. ఇట్లాంటి మనం ఆదర్శంగా పూజించే గ్రంథం, ఆదర్శంగా జీవించడానికి ఉపయోగపడే సీతారామ లక్ష్మణులు, ఆంజనేయ స్వామి, వీళ్ళందరూ కూడా మనకు కొన్ని చరిత్రలు తెలియాలి. తెలిస్తేనే మోక్షం, తెలియకపోతే బంధం. అట్లా మనం రోజు భజన కార్యక్రమం అనేది, దానికంటే మనకు ఆల్రెడీ గుళ్ళల్లో భజనలు జరుగుతున్నాయి. స్పెషల్ రోజులలో స్పెషల్ కార్యక్రమాలుగా పెట్టుకున్నప్పుడన్నా 4 మాటలు మేము ఎక్కువగా అదిగా జీవించడానికి సిద్ధపడుతున్నటువంటి కొన్ని రోజుల తర్వాత మీరు ప్రతిమాలన నేను మీకు దగ్గర ఉండలేనేమోనని నాకు అనిపిస్తుంది, నాకు తెలుసు. కానీ నేను ఆ మాటలు ఇప్పుడు చెప్పకూడదు. కాబట్టి వినటం అనేది అదృష్టం. ఎందుకంటే మేము చదివిన గ్రంథాలు మీరు చదవలేదు, మాకు తెలిసిన అన్వేషణ మీకు తెలియదు. కానీ వినటం వల్ల ఎంతో కొంత దాని ప్రభావం మీకు కూడా కలిగిద్ది. రోజు గుడికి పోతే ఉపయోగం లేదు, మార్పు రావాలి. రోజు పూజలు చేస్తాం, ఉపయోగం లేదు. ఇవాళ అనేక లక్షల్లో మరి తమలపాకులని, రకరకాల పూజలని, రకరకాల కార్యక్రమాలని ఆంజనేయ స్వామి చేశారు. ఆంజనేయ స్వామి ఏమీ చేయాల, 2 చేశాడు. 1 కర్తవ్యం, 2 స్మర్తవ్యం. కర్తవ్యం ఏమిటి? ఇప్పుడు తీసుకున్న ఆయన నడవడిక రాముడి కోసం ఏమీ ఆశించలే ఆయన. రాముడికి ఆంజనేయ స్వామి సంబంధమే లేదు. సుగ్రీవుడి దగ్గర మంత్రి, సుగ్రీవుడు ఆర్డర్ వేశాడు, అయ్యా మీరు పోయి నా తరపున రామకార్యాన్ని చక్కబెట్టండి, సీతమ్మ తల్లి ఎక్కడుందో చూడండి అని చెబితే 100 యోజనాల లంక దాటిపోయి అర్ధరాత్రి అంతా ఆడే ఉండి సీతమ్మ దగ్గరికి పోయాడు. సీతమ్మ దగ్గరికి పోయిన తర్వాత స్టోరీని సంక్షిప్తంగా ముగిస్తే, ఎందుకంటే నార్మల్ పంతులు అంతా రెడీ అయ్యారు కాబట్టి, సీతమ్మ తల్లి వారి వర్ణన అంతా నేను రామాయణం మొత్తం 24,000 శ్లోకాలు, 7 కాండలు, అద్భుతమైనటువంటి గ్రంథం అంతా 6 నెలలు పైన పట్టింది. మా ఇంటి దగ్గర రామాలయంలో చెప్పా. ఆ వర్ణన అంతా సీతమ్మ తల్లి, ఆంజనేయ స్వామి సంభాషణ ఎంత గొప్పగా ఉంటుందో. ఆ ఇద్దరు సంభాషణ జరుగుతుంటే ఈయన పోయాడు. పోయి ఆంజనేయ స్వామి దగ్గరకు పోతే చీకట్లో వెన్నెల వెలుతురికి చెట్టు కింద మాసిన బట్టలు కట్టుకొని ఉన్నది, చుట్టూ 2 పరిచారకులు ఉన్నారు. ఆయనకు అర్థమైంది ఏమైనా అడుగుందని. అర్థమైన తర్వాత ఈ లోపు రావణాసురుడు తెల్లారుదాం 4 గంటలకైతే ఆయన శివారాధన చేయడానికి 4 గంటలకి 1000 మంది పరిచారకులతో వస్తున్నాడు. ఆయన ఈయన వెంటనే చెట్టు ఎక్కింది. ఈయన వచ్చి శివారాధన చేసి తర్వాత సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చి, నీకు ఇప్పటికే 11 నెలలు గడువు అయిపోయింది, నీకు 4 రోజులే గడువు ఉన్నది. ఈ 4 రోజుల్లో నీ మనసు మార్చుకొని నువ్వు నా వైపు వస్తే ధర్మపత్నిగా స్వీకరిస్తా, రాజ్యం మొత్తానికి అధిపతి అవుతూ నాకు 5,000 మంది పరిచారకులు ఉన్నారు, వాళ్ళంతా నీకు దాసీలు అవుతారని చెప్పి రావణాసురుడు ఒక రకంగా ప్రేమగా, ఒక రకంగా బెదిరింపుగా, రకరకాలుగా చెప్పాడు. ఏమి చెప్పినా మనసు మారేది కాదుగా, మారలా, ద్వేషించింది, దూషించింది, అన్ని చేస్తే ఇవన్నీ సంభాషణ అంతా ఆంజనేయ చెట్టు మీద ఉండి వింటాను. రావణాసురుడు వెళ్ళిపోయాడు. వినకపోతే నిన్ను ముక్కలుగా నరికేసి కూర చేసుకొని వండుకొని తింటారు మా రాక్షసులు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఈయన ఆమె శోభతో ఏడుస్తా మౌనంగా అంతే పాత బట్టలతో ఉంది. జీవితం అమ్మ, మీరు రామాయణం, భారతం ఈ 2 కూడా జీవితం. ఈ కథలు అవేదో కల్పనలు కాదు. ఎందుకంటే మనకి 2 చరిత్రలు, ఎన్నో చరిత్రలు, ముఖ్యంగా మనకు వచ్చినటువంటి చరిత్రలు ఏమిటంటే రామాయణం, భారతం. ఈ 2ంటిని ఇతిహాసము అంటారు. ఇతిహాసము అంటే, ఇతి అంటే ఇక్కడ ఇలా జరిగింది, దీన్ని బట్టి మీరు తేల్చుకోండి ఏం చేయాలి. మంచి చేస్తే ఇలా ఉన్నది, చెడు చేస్తే ఇలా ఉన్నది, దీన్ని బట్టి మీరు ఎలా బ్రతకాలనుకుంటారో బ్రతకండి. రామాయణంలో 3 రకాలుగా అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు సుగ్రీవులు అన్నదమ్ములే, కానీ ఇద్దరు ఒకరినొకరు చంపుకున్నారు. మరి రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు 3 అన్నదమ్ములే,
కానీ ఒకళ్ళకి ఒకళ్ళు సాయం చేసుకోకపోవటం వల్ల ఇంటి గుట్టు లంకగా చేరినట్టుగా విభీషణుడు రాముడు పక్షాన్ని రావటం వల్ల లంకంతా పాడైపోయింది. అందరూ రాక్షసులంతా చనిపోవడం జరిగింది. ఆ తర్వాత విభీషణుడు మంచివాడు కావటం రాజుని చేశాడు, రాముడు అది వేరే విషయం. కానీ రాముడు నలుగురు అన్నదమ్ముళ్ళు ఎంత గొప్పగా జీవించారో ఆ త్యాగం అది వర్ణించడానికి వీలు కానంత గొప్పగా ఉంటుంది. జీవించిన చరిత్ర అది. అది ఈ మధ్య నేను కొన్ని గ్రామాల్లో తిరుగుతుంటే అక్కడక్కడ అన్నదమ్ములు అలా కనపడుతున్నారు. అలా రాముడు లాగా రాము కుటుంబం లాగా జీవిస్తే మనం రామాలయానికి రావాల్సిన పని లేదు. రామాలయానికి ఎందుకు వస్తామంటే అలా జీవించడం మా చేత కావట్లేదయ్యా ఎంత చెప్పినా. అందుకు కాబట్టి నిన్ను కొంత చూస్తే, నీ ముఖం ప్రశస్సు చూస్తే, నీ నామాన్ని చెప్పిస్తే, నిన్ను అనుసరించగలిగితే అదే మాకు ఏమన్నా మేము కూడా ఒక అడుగులు అడిగేసి చేయగలుగుతామేమో. మాకేం స్వార్థం బాగోట్లేదు, కుళ్ళు మనసు బాగోట్లేదు, మేము బ్రతికితే బాగుండు అనుకుంటున్నాం కానీ పక్కవాడి గురించి ఆలోచించలేకపోతున్నాం, తోడబుట్టినోడి గురించి కూడా ఆలోచించలేని పరిస్థితి దిగజారుతాను అని చెప్పి బాధపడతా ఉండే మనసుకి రాముడు మనకు ఆదర్శంగా ఉండటం కోసమే రామాలయాలు కట్టుకునేది. అట్లా జీవించిన చరిత్రే రామాయణం భారతం ఈ రెండు. అట్లా ఆంజనేయ స్వామి అమ్మవారి దగ్గరికి పోయేసరికి అమ్మవారు చాలా బాధపడుతుంది. అప్పుడు ఈయన మరి అమ్మవారిని ఎట్లా పలకరియాలా ఎప్పుడు చూడాలి, అదే మొట్టమొదటిసారి చూడటం. ఆ పలకరింపు చూడండి. ఆయన చెట్టు మించి దిక్కుంటా అయోధ్యాపురము, ఆయనకి 3 భార్యలు 4 కుమారులు అని చెప్పి ఆ రామకథని స్టోరీగా చెప్పుకుంటూ దిగింది చెట్టు. ఆమె ఒక్కసారి ఇట్లా లేచి చూసింది, ఎవరబ్బాయి ఈటయా, ఇక్కడ మా మామయ్య గురించి మా కుటుంబం గురించి తెలిసిన వాళ్ళు ఎవరు అని చెప్పి ఆయన దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఎవరు నువ్వు అని అడిగింది. ఆమె చెప్పిండు ఆయన, అమ్మా నేను ఇట్లా వాలి సుగ్రీవులు, మేము సుగ్రీవుని తరపున మేము ఇట్లా నీ అన్వేషణ కోసం వచ్చినానంటే ఆమె అంత తేలిక నమ్మిద్ది. ఎందుకంటే రాక్షసులు రూపం మార్చుకుంటారు. ఇప్పుడు నేను ఇలా ఉండి నీ రూపంలో మారిపోతారు వాళ్ళు, అందుకని అట్లా మోసం ఏమైనా చేస్తున్నారేమో అని చెప్పి ఆమె నమ్మకపోతే రాముడి గురించి చెప్పమన్నది. రాముడి గురించి చెప్పమంటే ఆ వర్ణన అంతా రాముడు ఎలా ఉంటాడో చెప్పింది. చెప్పిన తర్వాత నాకు స్పీడ్గా పోతున్నాను నేను, ఎందుకంటే రెడీ అవుతున్నాం కాబట్టి రాముడిని వర్ణించలేకపోతున్నాం. అందుకని రాముడి గురించి అయిపోయిన తర్వాత రాముడు నువ్వు చెప్పింది కరెక్టే, కానీ మరి లక్ష్మణుడు ఎలా ఉంటాడో చెప్పామని. ఆయన ఏమన్నాడంటే, అమ్మా ఇద్దరు ఒకటే, కలరే తేడా, ఈయన కొంచెం నల్లగుంటాడు, ఆయన ఏమో తెల్లగుంటాడు అని చెప్పిన తర్వాత నమ్మింది. ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి రామ ముద్రిక ఆయన యొక్క ఉంగరం చేతిలో పెట్టిన తర్వాత నమ్మిందా, అవును నిజమేనయ్యా అని చెప్పి నువ్వు ఇంత గొప్ప రాముడు ఎలా ఉన్నాడు అనేది ఒక సంభాషణ అంతా జరిగింది. అయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, అమ్మా నువ్వు నా వీపు మీద ఎక్కడ నేను తీసుకెళ్తా అన్నాడు. ఆమె ఏమన్నదంటే, నువ్వు తీసుకెళ్తావా బాగానే ఉంటది, కానీ అది కాదుగా, మనం రావణాసురుడు దొంగలాగా వచ్చిండు, వాళ్ళని లేని ఆయన చూసి నన్ను తీసుకొచ్చిండు, కానీ రాముడు దొరలాగా రావాలి, రావణాసురుని సంహరించాలి, ఈ లంక మొత్తం ధ్వంసం చేయాలి, అప్పుడు నన్ను ఆయన తీసుకుపోవాలి. అది ఏ రత్వం అంటే అలానే వస్తానే తప్ప రావణాసుడు చేసిన దొంగ పని నువ్వు చేస్తానంటే ఎట్ట కుదిరిద్ది, అందుకు కాబట్టి అది వద్దు అని ఇలా చెప్పింది. చెప్పిన తర్వాత ఆమె అన్నది, అయినా హనుమా నువ్వు చూస్తేనే ఇంత బొడ్డోళ్ళలాగా ఉన్నావా, మరి నువ్వు నన్నేమో లంక మీద తీసుకుపోతానంటున్నావు, ఎలా తీసుకుపోగలవు అన్నాడు. ఆయనకి ఒక రకంగా కోపం బాధ కలిగింది. కోపం వచ్చి అక్కడి నుంచి 4 అడుగులు వెనక్కి వేసి అరుగు మీద దిగినాడు. ఒక్కసారి దేహాన్ని ప్రీతంగా పెంచిండు, ఆకాశం అంత పెంచిండు. వామ్మో అని అమ్మ ఒకసారి నమస్కారం పెట్టుకుంది. అంటే అట్లా సిద్ధులు కలిగినటువంటి వాడు హనుమ. ఆ తర్వాత లంకలోకి ప్రవేశించి లంకంతా ధ్వంసం చేసి రావణాసురుడు కొడుకును సంహరించి ఆ తర్వాత రావణాసురుడు దగ్గరికి కూడా పోయింది. పట్టుకుపోయారు వాళ్ళు. పట్టుకుపోయిన తర్వాత రావణాసురుడు చూస్తే, నువ్వు చాలా గొప్ప తేజస్సుందయ్యా, చాలా విద్యావంతుడివి, చాలా బుద్ధివంతుడివి, ఎన్నో పూజలు గడించి తపస్సు చేసిన వాడివి, నీకు ఈ పాడు బుద్ధి ఎందుకు గెలిచి వచ్చిందిరా అని చెప్పి బ్రతిమాలి మర్యాదగా చేస్తే సీతమ్మ తల్లిని ఆయన గొప్ప చెప్పు, నువ్వు నీ లంక సుఖంగా ఉంటది, లేకపోతే ధ్వంసం అయిపోతావు అని చెబితే ఆయన హేళనగా చూసి లెక్క చేయాల, ఈ కోతి మనకు చెప్పేది ఏముందని. ఆ తర్వాత హనుమ చెప్పిందే జరిగింది. మొత్తం ధ్వంసం చేసి ఆయన 36 గంటలు దీన్ని సుందరకాండ అంటారు, సుందరకాండలో జరిగింది. అందుకే హనుమాన్ సాలీస్ అంటే హనుమాన్ సాలీస్ కూడా ఆయన యొక్క పరాక్రమం అంతా అందులో పొందుపరచబడింది. ఆ 36 గంటల్లో చేసి అక్కడి నుంచి మళ్ళీ అమ్మవారిని చూసి అక్కడి నుంచి లంక యువతలకు వచ్చాడు. అంటే 2 పగుళ్ళు 1 రాత్రి గడిచింది ఆయన ప్రయాణం అంతా, సుందరకాండ అంతా కూడా.